సో ఈరోజు మ్యాచ్ పాకాలస్ టీమ్ వర్సెస్ ఛాంపియన్స్ 11. సో మేము టాస్ గెలిచినాం. బ్యాటింగ్ నేను ఓపెనింగ్ పోతున్నా చాలా రోజుల తర్వాత, నాతో పాటు మదన్ బ్రో. అక్కడ చూడు నడిచే స్టైల్ ఏమో రాకింగ్ పవర్ అన్న. ఎవరు పెడతా అందరు ఆఫీస్ బాధితులు ఉన్నారు ఇక్కడ. మనకి ఈరోజు వీక్ డే హాలిడే కాబట్టి మనం మంచి మ్యాచ్ ఆడుతున్నాం. అందరు ఆఫీస్కి పోవాలంట, ల్యాప్టాప్లు పట్టుకొని రెడీగా ఉన్నారు. 10 o'clock దాకా గాడి ఎంత తొందరగా అయితే అంత తొందరగా. సిఆర్ ఉంది బ్రో ఈరోజు. ప్రొడక్షన్ సిఆర్లు పెట్టుకొని కూడా వచ్చి క్రికెట్ ఆడి పోతా అని రిక్వెస్ట్ ప్రాబ్లం రిక్వెస్ట్ ఫుల్ రిక్వెస్ట్ ప్రాబ్లం రిక్వెస్ట్. నేనన్నా మా మేనేజర్ నేనన్నా నువ్వు ఆగరా ఆయన ఈ టైంలో కామెడీలు చేస్తాను. ఓ మీ మేనేజర్ అన్నాడా డైరెక్ట్ అట్లా అని? నేనన్నా మా మేనేజర్నే. తొందరగా అర్థం చేసుకో. నేను ఇన్లే బ్రో. అదే ఆయన 10 o'clock దాకా అని పెట్టినావు, టిల్ 10 AM అని. మళ్ళీ నిన్న అంతే ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు అటు. నిన్న మళ్ళీ కాల్ జరుగుతుంది. అందరూ వాళ్ళంటే కొన్ని స్పెసిఫిక్గా ఏ టూల్స్ ఇచ్చారనమాట మా దాంట్లో. అక్కడ బోర్డులో ఏంటంటే కొత్తగా ఒక ఫీల్డ్ యాడ్ చేసి ఏ టూల్స్ లిస్ట్ వస్తుంది. ఈ స్టోరీ మనం ఏ టూల్స్ యూజ్ చేసామని అన్నీ ఉన్నాయి. నువ్వేమి యూజ్ చేసావు? నేను చాట్ జీపీటీ అన్నా. ఇచ్చింది ఈ లిస్ట్లో చెప్పరా అంటే, సరే నాకు గిట్హబ్ కోపైలట్కి నాకు యాక్సెస్ లేదన్న. అయితే వేరే ఉన్నాయి కదండి, నాకు వేరే నచ్చలేదని చెప్పి ఇక నచ్చకపోయి యూజ్ చేయాలి, వాళ్ళు ఇచ్చారంట. ఎన్ని రోజులు అయిందో నేను బ్యాటింగ్ ఆడైతే ఎన్నో నెలలు అయిపోయింది. యాక్చువల్గా టోర్నమెంట్ అప్పుడు ఒక మ్యాచ్ ఏదో వచ్చింది అంతే, మధ్యలో అసలు బ్యాటింగ్కే పోతలేదు. ఇప్పుడు ఓపెనింగ్ మనం పోతున్నాం. స్ట్రైకర్ నాన్ స్ట్రైకర్ మదన్ బ్రో స్ట్రైకర్, యశ్వంత్ నాన్ స్ట్రైకర్. మన పవన్ అన్న మెయిన్ ఎంపైర్. పవన్ అన్న మెయిన్ ఎంపైర్ నో కదా. జిడ్డు బై సైడ్ చూపించు. మన హీరోస్ అందరు రెడీ ఉన్నారు. శివన్న, మల్లేష్ అన్న, జిడ్డు బ్రో, తేజ బ్రో. ఆడ ఇంకా పెద్ద మనుషులు ఇప్పుడే వస్తున్నారు. చాలా లేట్గా వస్తారు గ్రౌండ్కి. ముందే రీచ్ అని పెడతారు, మళ్ళీ రీచ్ అని పెడతారు. ఎంత కొడతావు ఇప్పుడు? మ్యాచ్ ఆడడానికి వచ్చినావా ఫోన్ తోటి ఆడుకోనికి వచ్చినావా? వాట్ ఈస్ దిస్? చూస్తున్నా, స్కోర్ చూస్తున్నా. ఇక్కడ చూడండి, అవుట్ అయ్యిండు, వచ్చిండు, కూర్చుండు. ఇంకా ఈ పెద్ద మనిషిని చూడండి, ఆడ బ్యాటింగ్ ఆడుతుంటే బ్యాటింగ్ ఆనియకుండా అట్లా కొట్టు ఇట్లా కొట్టు అన్నాడు. ఇప్పుడేమో వచ్చి కూర్చుండు. ఎంపైర్ పోయి బౌండరీ అక్కడ చూడాలి ఏమైందో అని చెప్పి. అది అవుట్, అది లాంగ్ బౌండరీ అని చెప్పండి. ఈ పెద్ద మనిషిని చూడండి, నిన్న మంచిగా ప్లేస్ ఉంది, మ్యాచ్ టీంలో ప్లేస్ ఉంది, పేరు పెట్టాడు పెట్టలే. పొద్దున ఫోన్ చేసి వచ్చిండు. ఏమనాలి ఇలాంటి ప్లేయర్లని? డెడికేషన్ అని చెప్పొచ్చు, కానీ మరీ చాలా లేట్, జీవితకాలం లేట్. ఇంత లేట్ ఉన్నారు సార్, చాలా అంటే చాలా లేట్ ఉన్నారు. మేము ఆడ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం 5 వికెట్లు పడిపోయి 140 ఉంది. 140 స్కోర్ ఏమో ఉంది. 180 అయినా పోతుంది ఏమో అని ఆశిస్తున్నాము. అదేమో 200 పిచ్చు. చూడాలి ఏమవుతుంది అనేది. బోల్డ్ అయ్యా మన మదన్ బ్రో. ఇక పోయినాం కదా ఓపెనింగ్ అయిపోయింది. ఇక ఇప్పుడు కీపింగ్కి రెడీ అయిపోయాడు. వెళ్ళిపోనా? వాట్ ఇస్ దిస్? వాట్స్ హ్యాపెనింగ్? జామ చెట్టు నుంచి అప్పుడే తెంపేసి తింటున్నాడయ్యా. మరి కొనుక్కొచ్చినావు అన్న? ఇక అయిపోయింది, రిలాక్స్ అయిపోయారు. ఇక బ్యాటింగ్ అయిపోయింది కదా మనది, రిలాక్స్ అయిపోయింది. సెటిల్ అయిపోయారు. ఇంకా మ్యాచ్ అయిపోయింది. 177 కొట్టినాం, 178 టార్గెట్. ఇంకా టిఫిన్కి రెడీ, టిఫిన్లు తినేసేయాలి ఇప్పుడు. ఇంత లేట్గా వస్తానా అంకుల్? లేట్ వస్తే ఎట్లా? గుడ్ ప్లే గాయస్, గుడ్ ప్లే అన్న. వాడు వేసుకుంటాడు.